హలో స్వాతి, హాయ్ మేడం. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడనే మేడం, హైదరాబాద్. హైదరాబాదేనా? ఏం చేస్తూ ఉంటావు? ఖాళీ అంటే హౌస్ వైఫే మేడం. సరే, ఇక్కడ ఏ ప్రాబ్లంతో వచ్చావు? పెళ్ళి చేసుకున్నా మేడం. అయితే పెళ్ళి చేసుకుంటే ప్రతిదానికి అనుమానం పడుతున్నా మీద. మీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఎన్నేళ్ళు లవ్ చేసుకున్నారు? 7 years. 7 years లవ్ చేసుకున్నారా? పెళ్ళి ఎంతకాలం అయింది? లవ్ చేసుకున్న 1 yearకే పెళ్ళి చేసుకున్నాం. 6 years అవుతుంది. మీ ఏజ్ ఎంతమ్మా? 27 మేడం. ఓకే. పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం, 4 years పాప ఉంది. 4 years పాప ఉంది. గొడవ ఏంటి మీ ఇద్దరి మధ్యలో? అంటే ఇక ప్రతిదానికి ఏం పని చేసినా కూడా చిరాకు పడడం. ఒక నైట్ వేసుకొని బయట పోయినా కూడా వాని కోసమే రెడీ అవుతున్నావు, వాని కోసమే ఇట్లా చూస్తున్నావు అని చెప్పేసి చిన్న చిన్న వాటికి నా మీద బాగా అడ్జేస్తుంది మేడం. నువ్వేంటి హౌస్ వైఫా లేకపోతే వర్కింగా? హౌస్ వైఫే మేడం. హౌస్ వైఫ్. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ అనుమానం? ఇక పెళ్ళైన కొన్ని రోజులకే అట్లా స్టార్ట్ అయింది మేడం. కొన్ని రోజులకి? అప్పటి వరకు మంచిగానే ఉన్నారు, కాకపోతే మధ్యలో చాలా చిన్న చిన్న వాటికి ఇట్లా ఇష్యూస్ అవుతున్నాయి. మా వాడు వీడు ఎవడు ఉన్నాడా? ఎవడ అలా కాదు, వాడు వీడు అనే వ్యక్తి ఒకడు ఉన్నాడా? ఎవరితో కనెక్ట్ చేస్తున్నాడు అతను ఎక్కువ నిన్ను? అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరన్నా ఎవరు పడితే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వస్తారు కదా సార్. ఎవరు పడితే వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తారు సార్? అంటే నార్మల్గా చుట్టాలు వచ్చినా కూడా కనీసం మాట్లాడినా కూడా వాళ్ళ మీద అనుమానం. అంటే అసలు ఏ సంబంధం లేకుండా ఇంటికి ఎవరు వచ్చినా పాలోడు వచ్చినా, కూరగాయలోడు వచ్చినా, ఏదైనా స్విగ్గీ ఆర్డర్లు వచ్చినా అంతేనా? ప్రతి వాళ్ళకి ఇట్లా అనుమానం పడుతుంటాడు మేడం. అతనేం చేస్తూ ఉంటాడమ్మా మీ వారు? ప్రైవేట్ జాబ్ చేస్తారు సార్. సరే, మీ పెద్దల అంగీకారంతోనే పెళ్ళి అయిందా? లేదు సార్, లేచిపోయి చేసుకున్నాను. లేచిపోయి చేసుకున్నారు. ఇతని వల్ల మా డాడీని కూడా పోగొట్టుకున్నా సార్ నేను. అంటే ఇతని మీద లవ్తోని మా డాడీ వచ్చిన అంటే చనిపోయే స్థితిలో కూడా నేను పోలేకపోయాను. అంటే ఇతని మీద లవ్ అంత నమ్మించింది సార్ వీడు. ఇంట్లో ఇప్పుడు మీ ఇద్దరే ఉంటారు? ఇద్దరు పాప. పిల్లలు పుట్టినాకన్నా ఇంట్లో ట్రై చేశారా పెద్దవాళ్ళతో కలిసి ఉండడానికి? ఇప్పుడు లేదా? ఏం లేదు, వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలే ఇంకా చేయలేదు. 7 years అయిపోయినా కూడా. నీకు అతను నీకు మీ ఇద్దరికి ఒక పాప, అంతే కదమ్మా? అప్పుడు మీరిద్దరు అన్యోన్యంగా ఉండాలి కదా, ఈ అనుమానాలు ఇవన్నీ ఎందుకు? ఏమో మేడం, అంటే కొన్ని రోజులు మంచిగానే ఉండు కానీ మధ్యలో అసలు ఏమైందో తెలియకుండా ఆటోమేటిక్గా అసలు ప్రతిదానికి అనుమాన పడడం అది ఇది చేస్తుంది మేడం. అదే అర్థమవుతుంది. తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, చిన్న చిన్న వాటికి అసలు కసురుకోవడము, అంటే చీపుగా తీసేసినట్టు, చికాకు నేను దగ్గరకు పోతేనే ఇట్లా చికాకు పడ్డట్టు, అసలు అదే అర్థమవుతుంది. ఫోన్ ఎక్కువ వాడుతుంటాడా? చాటింగ్లు, ఫోన్లు ఇవన్నీ ఎక్కువగా వాడతాడు మేడం. ఆయనకి ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందేమో మరి? అదే డౌట్ వస్తుంది మేడం నాకు కూడా, ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి. అంటే నా మీద ఇంట్రెస్ట్ లేదు తనకి అనేది. అంటే ఈ 4 years నుంచి నీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అసలు. ప్రతిదానికి ఇక ఊక గొడవ అసలు. అలవాట్లు ఏమైనా ఉన్నాయమ్మా? ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అంటే నార్మల్ గా తాగుతాడు సార్ అంతే. సరే, మీ ఇద్దరి మధ్యన మంచి క్షణాలు ఉన్నాయా? ఎప్పుడు ఇదే గొడవ? అంటే కొన్ని రోజులు మంచిగానే ఉన్నాం సార్, కాకపోతే ఫస్ట్ కాదమ్మా, ఈ 4 సంవత్సరాల్లో ఫిజికల్ రిలేషన్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయా? అంటే నార్మల్ గా అంతంత మాత్రం. అంటే వేరే వాళ్ళని చూసుకోవడం మరి ఏమో తెలియదు మేడం, కానీ అట్లా ఈ మధ్యన నన్ను అట్లా చేయడం. ఖర్చులు అవన్నీ అతనే చూసుకుంటాడా? చూసుకుంటాడు మేడం. ఒక్క అనుమానం నీకు బాగా కష్టంగా అనిపిస్తుంది, ప్రతి చిన్న విషయానికి అనుమానిస్తున్నాడు. అవును మేడం. ఇప్పుడు ఇక్కడ దేని వరకు వచ్చావు? మీ ఆయన్ని మార్చడానికా లేకపోతే ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని కనుక్కోడానికా? అవును మేడం, మా ఆయనను మార్చుకొని నాకు పాపకు నాకు న్యాయం కావాలని మీ ఇద్దరు కలిసే ఉన్నారా ఇప్పటికి? ఉన్నాం మేడం. ఇంట్లో నీకు ఆ నరకం ఉంది, ఎవరికి చెప్పుకోవాలో తెలియక మా దగ్గరకు వచ్చావు. ఫ్యామిలీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు మేడం, ఎందుకంటే లేచిపోయి చేసుకున్నా. ప్లస్ డాడీ చనిపోయినా కూడా నేను పోలేదు, తనని నమ్మి. జీరో సపోర్ట్. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళేదని? ఎక్కడికి ఎవరు రానియరు సార్, నాకు ఎవరు సపోర్టింగ్ లేదు, అందుకని మీ దగ్గరకు. నువ్వు కరెక్ట్ ప్లేస్కే వచ్చావు. సో కరెక్ట్గానే మేడం సార్ కూడా చెప్తారు. ఇంతకు మీ వారు కూడా ఏమంటారో అడుగుదాం. సరే మేడం. మీ పేరండి? రవి. రవి. విన్నారు కదా మీ ఆవిడ చెప్పిందంతా కూడా? ఉన్నాం మేడం. ఏమంటారు దానికి సమాధానం? ఊరికి అనుమానం పడుతున్నారంట. అంటే పాలోడు వచ్చినా కూడా వాడి దగ్గరికి వెళ్ళి వంగని చూపిస్తా. ఆహా, వంగను ఎప్పుడు చూపించాను నేను? అసలు ప్రతిదానికి అనుమానం పడతాడు మేడం, ఎవరు వచ్చినా అంతే చేస్తాడు మేడం. అసలు నార్మల్ గా మాట్లాడినా కూడా అసలు కావాలని అనుమానిస్తున్నావా? నీకేమైనా సైట్ ట్రాక్ ఉందా? ఇంకా చెప్పయ్యారా? చెప్పు ఇంకా ఏంటి యాంగిల్స్ గురించి చెప్తున్నా చెప్పు. ఇంకా అసలు ఎవరన్నా వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నన్ను వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడుతా. పాలోడు వస్తే నీ దగ్గరికి ఎట్లా వస్తుంది? పాలోడు దగ్గరికి వెళ్ళి పాలు పోయించుకుని వస్తుంది. పాలోడు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి పోపించుకోవాలి, వెళ్ళిపోయి ముచ్చట్లో పెడతాం, మాట్లాడతాం. ముచ్చట్లు నేనేం పెట్టలేదు, వచ్చిండు నేను చెప్పినా, నేను తీసుకున్నా వెళ్ళిపోయినా అంతే. దానికి నువ్వు ప్రతిదానికి అనుమానం పడితే ఎట్లా? అసలుకి అన్నం సరిగ్గా పెట్టకపోవటం, కూరలు ఉండకపోవటం, బయట నుంచి తెచ్చుకొని నేను తింటాం. లేదు మేడం, నేను చేసిన. పాలోడు మీ ఇంటికి వస్తాడా? మీ అమ్మాయి పాలు పోయించడానికి వాడింటికి వెళ్తుందా? వాడే వస్తాడు సార్. మరి ఏందయ్యా మనం 2 నిమిషాలు పాలు పోయించుకునే దాంట్లో నీకు అనుమానం, ఇంటికి ఎవడొచ్చినా అనుమానిస్తావంటే అదేంటి? ఇంకా ఎవరు? నీకేంటి నీ ప్రాబ్లం ఏంటి మీ ఆవిడతో? నన్ను పట్టించుకోవట్లేదు మేడం అసలు.
మేడం నేను ఈయన కోసమే నేను మా డాడీని కూడా వదిలేసుకొని మరి వచ్చిన మేడం నేను అసలు. అలా అని చనిపోయినప్పుడు కూడా వెళ్ళలేదట, నిజమేనా? అవును మేడం. అసలు నీకేంటి కష్టం ఆ పిల్లని అంత ఇబ్బంది పెట్టి ఇక్కడ దాకా రావడానికి? నేను ఆఫీస్కి వెళ్తాను, వచ్చే లోపల నాకు కొన్ని వేడి నీళ్ళు అని అన్నం అని అవన్నీ చూసుకోవాలి. అసలు పట్టించుకోదు, ఫోన్లు మాట్లాడుకుంటా కూర్చోవటం. ఎవరితో మాట్లాడుతుంది ఫోన్లు? ఇంట్లో వాళ్ళు ఎవడో లేడు అక్కడ. నేను వచ్చే లోపల అన్ని డిలీట్ చేయటం, వాట్సాప్ అవన్నీ అనుమానాలు మేడం, ప్రతిదీ అనడము. అమ్మా అతను ఏంటంటే కొద్దిగా ఆచితూచి మాట్లాడుతున్నాడు కాబట్టి ఫ్రీగా మాట్లాడిన ఒక 2 నిమిషాలు, తర్వాత ఏది నిజం అబద్ధం అన్నది తర్వాత తెలుసు. ఫోన్ రాగానే వాష్రూమ్లోకి వెళ్ళి మా ఆయన ఉన్నాడు, నేను తర్వాత చేస్తాను అని అంటాం. అవి కూడా వినిపించినాయా నీకు? వినపడుతుంది మేడం. ఇంకా అంటే ఇంకా అసలు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవట్లా. ఏమన్నా ఫోన్ రాగానే పైకి వెళ్ళిపోవటం అట్లా చేస్తుంది మేడం. అందుకే నేను అక్కడి వరకు ఆ లెక్క కరెక్ట్గానే ఉంది నాన్న, అది నిజం అబద్ధం అన్నది మనం మాట్లాడుతున్నాం. కానీ ఇదేంటి స్విగ్గీ వాడు, జొమాటో వాడు, పాలోడు వీళ్ళందరితో లింక్ పెట్టడం ఎంతవరకు సబబు? ఎవరు వచ్చినా వాళ్ళతో ఫ్రీగా అసలు మాట్లాడుతుంది. అసలు అక్కడ నుంచి ఎంతసేపు మాట్లాడుతుంది వాళ్ళతో? 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడుతుంది. కాదు మీ ఆవిడ హౌస్ వైఫే కదా, ఇటు మీ ఇంట్లో వాళ్ళని కట్ చేస్తావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కట్ చేస్తావు. అమ్మాయి పోనీ వర్కింగ్ కూడా కాదు, వేరే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, ఏదో పాలడు వస్తే పాలు బాగాలేవు, ఇంకో ఏదో ఒక మాట మాట్లాడినందుకు నువ్వు అప్పుడే కలిపేస్తావు. అలాగే కాదు, ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్లస్ ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడే వాళ్ళు వీళ్ళిద్దరు విడివిడా, లేదంటే ఆ స్టోరీ వేరో ఈ స్టోరీ వేరో? ఏమో సార్, నాకు కూడా తెలీదు. నన్ను చూడంగానే అవన్నీ డిలీట్ చేసి ఏమైనా ఫోన్ రాగానే బయటికి వెళ్ళిపోవటం, నేను ఆఫీస్ నుంచి రాగానే నాకు భోజనం అసలు ఏం పట్టించుకోకపోవటం అట్లా చేస్తాను. సరే, మీరు ప్రేమించుకున్న 1 year కూడా ఈ అమ్మాయి ఇంత విచ్చలవిడిగానే ఉందా? అప్పుడు 6 సంవత్సరాల క్రితం మంచిగానే ఉంది, అప్పుడు బానే ఉంది. క్యారెక్టర్ ఎప్పటి నుంచి మారిందని మీరు అనుకుంటున్నారు? ఇది 2 సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తుంది. ఆవిడ 4 సంవత్సరాల నుంచి కష్టంగా ఉంది అంటుంది. ఏమ్మా ఇంట్లో వంట చేయవా నువ్వు? చేస్తా మేడం, అన్నిటికీ ఉన్నది నీళ్ళు పెట్టవాట? పెడతా మేడం, ఉన్నడే ఆయన ఒక్కడు కదా మేడం, నాకు ఎవరు ఉన్నారు అసలు చూసుకునేది ఆయన. లాజిక్ కాదమ్మా. అమ్మా ఇవన్నీ కాదు, నీకేమన్నా నిజంగా ఏమన్నా ఉందా నీ జీవితంలో అనేది ఒకసారి చెప్తే దాన్ని బట్టి అతనితో మాట్లాడచ్చు, లేదంటే ఎవరితో పడితే వాళ్ళతో లింక్ అయిపోతా ఉంటాడు. అట్లేం లేదు సార్, నాకు ఎవరితో ఏం లేదు సార్, ఈయననే అన్ని అనుకొని వచ్చేసిన సార్. ఏం తమ్ముడు, నీ దగ్గర ఏమన్నా ఆధారం ఉందా అమ్మాయి తప్పుడు దోవలో వెళ్తున్నట్టు? ఎప్పుడు డిలీట్ చేస్తుంది సార్, ఫోటోలు కానీ వీడియోలు చాటింగ్ కానీ అన్ని డిలీట్ చేస్తుంది. మరి అడగలేదా నువ్వు ఏం డిలీట్ చేస్తున్నావు? నేను మా వాళ్ళతో మాట్లాడుకున్నా. ఎవరితో మాట్లాడుతుంది? ఎవరితో మాట్లాడింది? ఫ్రెండ్. ఏ ఫ్రెండ్? ఆవిడకి ఎవరు ఫ్రెండ్లు ఉన్నారు మేడం? ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఉంది మేడం, అన్ని తనే అని ఆశ అని ఒక అమ్మాయి ఉంది మేడం. సరే, మీ ఆయనకి ఫోన్లు మాట్లాడడం ఇష్టం లేదు, మానిపడేయచ్చు కదమ్మా. ఒక్కటే ఫ్రెండ్ తోని మాట్లాడతాం, ఆమె తప్ప నేను ఎవరితోనే షేర్ చేసుకోలేను మేడం. ప్రతి అది ఓకే, మా అమ్మాయితో మాట్లాడే అబ్బాయితో మాట్లాడి నాకు తప్పు కాదు, కానీ ఎందుకు డిలీట్ చేస్తాం అనేది అతను ఆలోచన. అంటే నేను డిలీట్ అనేది ఏం చేయను సార్, కాకపోతే ఆయన అసలు అట్లా అనుకుంటాడు, ఏదో చేస్తుంది ఏదో. అమ్మాయితో ఫోన్ ఒకటే ఉంచుతుంది, మిగతా అన్ని డిలీట్ చేసేస్తుందని అజంప్షన్ చేసుకుంటున్నాడు అతను. ప్రతిదీ ఆయన అనుమాన పడడం వల్ల అది ఫోన్ మాట్లాడుతుంది, డిలీట్ చేస్తుంది అనేది ఆయన అనుకుంటున్నాడు. నువ్వు అసలు ఏం చెప్తావు చెప్పు మీ ఆవిడ గురించి? ఓన్లీ వంట చేయట్లేదని ఒక బాధ, పాలు పోసేవాళ్ళు వీళ్ళతో వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడుతుంది. కాదు మేడం, అతన్ని నెగ్లెక్ట్ చేస్తుందంట, మిగతా ఫోన్లో ఉన్న వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇస్తుందంట, అంతే కదా? నెగ్లెక్ట్ చేస్తున్నానంట, వేడి నీళ్ళు పెట్టట్లేదు, కాఫీ ఇవ్వట్లేదు, అంతేనా? అంతే సార్. ఏమంత ముచ్చులాగా మాట్లాడుతున్నావు? ఆవిడెవరు? ఇక్కడ వచ్చిన ఆవిడ ఆమె ఫ్రెండ్. ఎవరికి ఫ్రెండ్? మా ఫ్రెండ్. మీ ఫ్రెండా? ఆశ నువ్వేనమ్మా? అవును మేడం. ఏమ్మా నీతో గంటలు మాట్లాడి ఫోన్లు డిలీట్ చేస్తుందంట, ఏంటి? అంటే తను నన్ను లవ్ చేశాడు మేడం. ఎవరు? తను రవి. ఆ అబ్బాయి నిన్ను లవ్ చేశాడా? అవును మేడం. మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? అబ్బా, ఎప్పుడు ఇది లేటెస్టా? వాళ్ళ ప్రేమకు ముందే నీ స్టోరీ ఉందా? కడుపు కూడా చేశారండి. కడుపు ఎప్పుడు చేశాడమ్మా? 3 months అవుతుంది. ఇప్పుడే కంగారు పడుతున్నావు నువ్వు, కడుపు చెప్పి ఇంకా కంగారు ఎట్టద్దు. వాళ్ళిద్దరు పెళ్ళి 7 ఏళ్ళు అయిందంట, నిజమేనా? మీరిద్దరు ఫ్రెండ్షిప్ ఎంతకాలం నుంచి? 7 years నుంచి మేడం. మీరిద్దరు కూడా ఒకేసారి పరిచయమా? అమ్మాయి నువ్వు? అవును మేడం. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, నిన్ను ఎట్లా లవ్ చేస్తున్నాడు అతను? నీకు బుద్ధి ఉండాలిగా. టార్చర్ చేస్తుంది అనేసి నుంచి టార్చర్ చేస్తుందంట? 2 years నుంచి. అవునమ్మా, 2 years నుంచి టార్చర్ చేస్తుంది. ఒక ఫ్రెండ్ భర్త కదా అతను. నువ్వు నీకు కష్టం వచ్చినా ఏదొచ్చినా అమ్మాయి కష్టం వస్తుంటే నీకే ఫోన్ చేసి చెప్తుంది కదా. అది కదా, ట్రయాంగిల్ గా ఎలా నడిచిందో ఆ కథ చెప్పు. అసలు ట్రయాంగిల్ గా ప్యారలల్ గా అతను 2 ఎలా నడిపించాడో అది చెప్పండి. చెప్పు. తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత తను తాగేసి వచ్చారు. ఎవరింటికి? మా ఇంటికి. మీ ఇంటికి ఎందుకు వస్తారు? మీ అమ్మా నాన్న వీళ్ళందరూ ఉంటారు కదా. ఫ్యామిలీ ఎవరు లేరు. నువ్వు ఇల్లు తీసుకుని ఉంటున్నావా? సపరేట్ గా ఉంటానండి. ఏం పని చేస్తావమ్మా? ప్రైవేట్ జాబ్ చేస్తాను మేడం. ప్రైవేట్ జాబ్ చేసుకుని ఉంటున్నావు. నువ్వు స్వాతి అంతకు ముందు నుంచే ఫ్రెండ్స్ అమ్మా? మొదటి నుంచి ఫ్రెండ్స్. సో ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఇతను తాగొచ్చి మీ తలుపు కొట్టాడు. నువ్వు తలుపు ఎందుకు తీసావు? ఫ్రెండ్ భర్తానా? నీ బాయ్ ఫ్రెండ్ అనా?
ఫ్రెండ్ భర్త అని. అప్పటికి ఫ్రెండ్ భర్తే నీకు, తలుపు కొట్టేదాకా నీకు ఫ్రెండ్ భర్తే. ఆ పిల్లకి ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా నీకే ఫోన్ చేసి చెప్తుంది. అలాంటప్పుడు ఫ్రెండ్ భర్త వచ్చాడు, తాగొచ్చాడు, ప్రాబ్లం ఏంటో కనుక్కుందామని డోర్ తీసావా? అవును, ఏదున్నా కానీ తను కూడా నాతో షేర్ అతను కూడా నీకే షేర్ చేస్తాడు. ఓకే. తను కూడా షేర్ చేసుకుంటాడు. అయితే ఇంకా ఒక రోజు ఏమైందంటే ఇద్దరం నార్మల్ గా కలిసిపోయాము. ఇది ఇంటికి వచ్చి డోర్ కొట్టినప్పుడు కలిసిపోయారా? అంటే తను తాగేసి ఇంకా అప్పుడు నీకు బుద్ధి ఉండాలి కదా, నువ్వు కాన్షియస్ లోనే ఉన్నావుగా. నువ్వు తాగున్నావమ్మా? నేను తాగలేదు. ఆ మత్తు నీ దాకా వచ్చేసిందా? కాదమ్మా, కలవటం ఎందుకు అంటే అంతకు ముందు ఇద్దరు కావాలని అనుకుంటున్నారా, లేదంటే కలవటం గురించి అనుకున్నారా? అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చాడు ఆయన? అంటే తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అనేసి, పుట్టింటికి వెళ్ళిపోయింది అనేసి నా దగ్గర గొడవబడి వెళ్ళిపోయిందని చెప్పాడా లేకపోతే మామూలుగా? గొడవ పడేసి వెళ్ళిపోయారని చెప్పారు. అసలు ఆమె పుట్టింటితోనే కనెక్షన్ లేదని చెప్తుంది కదా. తను వెళ్ళిపోయింది మేడం, ఎక్కడికి వెళ్ళింది నీకు వాళ్ళ చెప్పి? పుట్టింటికి వెళ్ళింది. ఏమ్మా వెళ్ళావా? లేదు మేడం, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఓ అబద్ధం చెప్పాడు. అయితే నువ్వు ఇంట్లోనే ఉన్నావు, ఈ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిందని నిన్ను కలవడం కోసం అటు తాగొచ్చి నీ దగ్గర దుకాణం పెట్టాడా? ఓకే, నువ్వు అది నమ్మేశావు. ఓకే, నమ్మి అప్పుడు నీ ఫ్రెండ్కి ఫోన్ చేయాలి కదా, గంటలు గంటలు మాట్లాడుకుంటారుగా. నేను ఏదున్నా తనకే చెప్తా మేడం, ప్రతి విషయము. నాకు ఎవ్వరు లేరు ఆమె తప్ప. నువ్వు ఇంట్లో ఉన్నావా, మీ పుట్టింటికి వెళ్ళావా అని అడగాలి కదా నువ్వు. తను చెప్పేశాడు మేడం, రవి చెప్పేసేసారు, నమ్మేశాను మేడం. నమ్మేసావులే. కావాలని నమ్మింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.